పౌర సరఫరాల కమిషనర్ను కలిసి ఎండియు ఆపరేటర్లు రాష్ట్ర నాయకులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ను విజయవాడలోని ఆయన కార్యాలయంలో ఎండియు అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కాజా శ్రీనివాసరావు, మన్యం జిల్లా అధ్యక్షులు మన్మథరావు సంఘం తరపున మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్కు సమస్యలను పరిష్కరించాలి అని కోరుతూ ఓ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ నెల 9వ తారీఖు నుండి 15వ తారీఖునలోగా విడతల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎండియు ఆపరేటర్స్కు సంబంధించిన వెహికల్స్ ఇన్సూరెన్స్ టైం అయిపోయింది అని, 1వ తేదీ రేషన్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్లేలోపు ఆ ఇన్సూరెన్స్ సమస్య పరిష్కరించి ప్రభుత్వం వారు చెల్లించేలా తగు ఉత్తర్వులు ఇవ్వాలి అని, అలాగే యాక్సిడెంట్లుగానే కాకుండా ఎండియు ఆపరేటర్ సహజ మరణానికి కూడా ఇన్సూరెన్స్ వర్తింపజేయాలి అని కోరారు. అంగన్వాడీ మిడ్ డే మీల్స్కి సంబంధించి 2023 నుంచి సుమారు 2 సంవత్సరాల కాలంగా ఆపరేటర్స్కు ఇస్తామన్న కమిషన్ ఏరియాస్ను ఇప్పించాలి అని, సాలరీలు కూడా 1వ తేదీ నాటికి ఇచ్చేలా చూడాలి అని వివరించారు. వ్యవస్థ స్థాపించిన దగ్గర నుండి చాలీచాలని జీతాలు ఇబ్బందులు పడుతున్నారని, ఎండియు ఆపరేటర్లకు ఇస్తున్న వేతనం పెంచేలా చూడాలి అని వివరించారు. కమిషనర్ను రాష్ట్ర నాయకులతో పాటు కలిసిన వారిలో ఎండియు ఆపరేటర్స్ మన్యం జిల్లా కార్యవర్గ సభ్యులు సీతంపేట నుండి ప్రభాస్, అప్పలనాయుడు, సాలూరు మండలం నుండి మురళి తదితరులు ఉన్నారు. ఇప్పుడు 4 సంవత్సరాల కాలంగా వెహికల్ తనకి ఫిట్నెస్ అనేది చాలా దగ్గర చేయలేదు సార్. జిల్లాలో వెహికల్ ఫిట్నెస్ సార్ ఎందుకు అది అంటే ఇన్సూరెన్స్ అనేది సకాలంలో రాక, లేకపోతే వెహికల్ ఇన్సూరెన్స్ టాటా వెహికల్స్ ఇచ్చారు వాళ్ళకి ఈకో లైక్ గుడ్స్ తప్పులు గట్ట ఉన్నాయని దాని గురించి చేయడం అవుతుంది సార్. ఇప్పుడేమో అది ఒక్కొక్కరికి పెనాల్టీలే 7,000 పట్టాయి సార్. ఫిట్నెస్ రోజు 10 రూపాయలు చెప్పి 4 సంవత్సరాల కాలం పెనాల్టీ చేశారు సార్. తమరు ప్రభుత్వం ద్వారా కొద్దిగా ఆర్టీఓ పెనాల్టీ లేకుండా కొద్దిగా పడేటట్టు. అలాగే ట్రైబల్స్ ఏరియాలో ఇప్పుడు మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అంటే మన్యం జిల్లా సార్ సేకరపేట ఏరియాలో కొండల మీదకి గట్ట ట్రైబల్స్ ఏరియాలోకి వెహికల్స్ వెళ్ళడానికి ఈ వెహికల్స్తో తీసుకెళ్ళకపోతున్నారు. అంటే బొలెరో వెహికల్స్కి దానికి శాంక్షన్ కూడా చేయించామని గత కమిషనర్ అరుణ్ కుమార్ సార్ చెప్పారు సార్. అప్పుడు అది పెండింగ్లో ఉండిపోయింది సార్. ఇవన్నీ ప్రభుత్వం మారింది తర్వాత అది